నిక్కర్ వేసుకున్నప్పటి నుంచి దొంగతనాలు స్టార్ట్ చేశా. ఒక్కసారి కూడా డబ్బులు నిండుగా ఉన్న పర్సు దొరకలే అసలు. అయినా జనాలు బాగా హుషారైపోయారులే, ఇప్పుడంతా ఆన్లైన్ నడుస్తుంది కదా. ఇలా అయితే మా జేబు దొంగలకి కష్టమే. ఫస్ట్ కడుపు నిండా బిర్యానీ తిందాం, దాని తర్వాత దీని గురించి ఆలోచిస్తా. కడుపు నిండా బిర్యానీ అయితే బాగా తినేసినాము. ఇప్పుడు ఇది అరిగేంత వరకు మళ్ళీ దొంగతనం చేస్తా. అమ్మ వీడి దగ్గర డబ్బులే లేవు, వీడి దగ్గర కూడా లేవు. ఈయనమ్మా ఈ బండికి ఎవరో తాళాలే మర్చిపోయిండు. ఏం చెప్తున్నారా? తాళాలు మర్చిపోయారన్నా, చూసుకోండి. ఛా, దొరికినట్టే దొరికిపోయింది. షట్, సరేలే వేరేది ఏదైనా ట్రై చేద్దాం. అమ్మ ఈ ఎండ కూడా ఘోరంగా ఉంది. ఓని అమ్మ, దొంగతనం చేయకముందే పర్స్ దొరికింది కదా. హలో, ఆ పర్స్ నాది, నాకు ఇచ్చేసాయి. ఏంటి నీదా? చాలే వెళ్ళు. రోడ్డు మీద పడి ఉంటే ఫస్ట్ చూసింది నేను, కాబట్టి ఇది నాదే. అవునా? కావాలంటే ఆ పర్స్ లో నా ఫోటో ఉంటది, కళ్ళు పెద్దగా చేసుకొని చూసుకో. చూసినావా? ఇక్కడ ఇవ్వు. చీని అమ్మ, ఈరోజు అసలే నా టైం బాగలేదు. దొరికింది దొరికినట్టే వెళ్ళిపోతుంది. ఛీ, అంకుల్, మళ్ళీ ఎందుకు వచ్చావు? నీ పర్సు నీకు ఇచ్చేసాను కదా. అదేంటి, ఈ పర్సు నీదన్నావు కదా, నాకెందుకు ఇస్తున్నావు? అదేమీ లేదు, నిన్ను చూస్తే జాలిగా ఉంది. ఈ పర్స్ నువ్వే ఉంచుకో. జాలియా? నన్ను చూస్తేనా? చూడు పాప, నీ పర్సు నువ్వే తీసుకొని పో. మళ్ళీ మీ పేరెంట్స్కి తెలిస్తే నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. వద్దు. అంకుల్, చెప్పాలంటే నాకు అసలు అమ్మ నాన్ననే లేరు, యాక్సిడెంట్లో చనిపోయారు. అవునా? మరి ఎక్కడుంటావు నువ్వు? తెలీదు. సరే మరి నాతో పాటు మా ఇంటికి వస్తావా? నేను రాను, నువ్వు దొంగవి కదా. అవునరా, నువ్వు చెప్పినట్టు నేను దొంగనే, కానీ నేను కూడా నీలాగా అనాథనే రా. ఇప్పుడైనా నాతో పాటు మా ఇంటికి వస్తావా? వస్తా.
ఇదే నా ఇల్లు. బాగుందా? బాగుంది. కూర్చో. అరే ఇంతకీ అడగడం మర్చిపోయా, అసలు నీ పేరేంటి? నా పేరు చిట్టి. చిట్టియా? బాగుంది బాగుంది. సరే గాని ఏం తింటావు చెప్పు చిట్టి, బయటికి వెళ్ళి తీసుకుని వస్తా. బిర్యానీ తినాలని ఉంది. బిర్యానీయా? బిర్యానీ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఇప్పుడే ఇలా వెళ్ళి అలా తీసుకుని వస్తా. ఒక్క నిమిషం. నువ్వు దొంగతనం చేసిన డబ్బులతో తీసుకొస్తే మాత్రం నేను తినను. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులతో తీసుకొస్తేనే నేను తింటాను. కష్టపడాలా? సరేలే తీసుకుని వస్తా. చిట్టి కోసం చిట్టి ముత్యాల బిర్యానీ తీసుకుని వస్తా. ఇంతసేపు అవుతుంది, ఈయన ఇంకా రాలేడేంటి? చిట్టి, నీకోసం చిట్టి ముత్యాల బిర్యానీ తీసుకుని వచ్చా. ఆ? ఇదిగో తీసుకో తిను. ఇది దొంగతనం చేసిన డబ్బులతోటైతే తీసుకురాలేదు కదా. లే చిట్టి, చాలా కష్టపడి తీసుకుని వచ్చా. అరే నా పర్సు దొంగ దొంగ. అలా తీసుకుని వచ్చా. అయితే నాకేం వద్దు. చిట్టి, ఈ బిర్యానీ చాలా బాగుంటది. చూడు వేడి వేడిగా కూడా ఉంది. నాకేం వద్దు. సరే ఒక 4 ముద్దలైనా తిను చాలు. కొంచెంగా తిను. నేను తినిపించాలా? అరే తిను చిట్టి, నైట్ అయిపోతుంది. కొంచెమన్నా తిను చిట్టి. నేను చెప్పాను కదా దొంగతనం చేసిన డబ్బులతో నేను తిననని. చిట్టి అప్పుడు మార్నింగ్ అయిపోయిందా? బిర్యానీ కూడా ఖరాబ్ అయిపోయింది. పడేసి వస్తా. చిట్టి చూస్తే తినకుండా అలాగే పడుకుంది. చెప్తే అస్సలు వినట్లేదు. ఇప్పుడు కష్టపడాలంటే ఎట్లా నాకు అర్థం కావట్లేదు. ఏం పని దొరుకుతుంది అసలు? సరే బయటికి వెళ్ళి ఒకసారి చూస్తా. అమ్మా, ఈ 500 కోసం ఇంత కష్టపడ్డానా? చిట్టి, ఇవాళ కష్టపడి 500 సంపాదించా. నిజమా? నాకైతే నమ్మకం లేదు. నాకు ఎన్ని రోజుల నుంచి కష్టం అంటే ఏంటో తెలీదురా. ఇన్ని రోజుల నుంచి జేబు దొంగతనాలు చేసి చాలా తప్పు చేశాను. ఈరోజు నా తప్పేంటో నేను తెలుసుకున్నాను. ఎంతో కష్టపడితే ఈ డబ్బులు రావు, కానీ నేను ఎంతో ఈజీగా దొంగతనం చేస్తుండే. తప్పు, నేను చేసింది చాలా తప్పు. అందుకే నేను మారిపోయాను. ఈ రోజు నుంచి కష్టపడి డబ్బులు సంపాదిస్తా. చిట్టి, నాకు కళ్ళు తెరిపించినందుకు
నా కడుపు నింపుకోవడం కోసం ఎంతో మంది దగ్గర దొంగతనం చేసి వాళ్ళ కడుపులు కొట్టాను. కానీ ఈ పాప వల్ల నా లైఫే మారిపోయింది. గాయ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాయ్స్.